హలో డెవలపర్స్. లాస్ట్ వీడియోలో మనం ఫ్రంట్ ఎండ్ పార్ట్ కంప్లీట్ చేసినాం లాగిన్, అండ్ ఈ వీడియోలో మనం బ్యాక్ ఎండ్ స్టార్ట్ చేస్తున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి, ఇక్కడ బ్యాక్ ఎండ్ లో మనం ఏదైనా ఇక్కడ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చినాం. సో ఆ పాస్వర్డ్ కి మనం గెట్ చేసిన తర్వాత మనం కంపేర్ చేసుకోవాలి. కంపేర్ చేసిన తర్వాతనే మనం చెక్ చేయొచ్చు వాలిడేషన్స్ కోసం ఇవన్నీ ఎర్రర్ మెసేజెస్ అన్ని. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తున్నా అంటే లాగిన్ లో నేను ఇక్కడ రాస్తున్నా ఇఫ్ రిక్వెస్ట్ డాట్ మెథడ్ ఈస్ కమింగ్ ఓకే ఫ్రమ్ గెట్. ఓకే, సో సింపుల్గా ఏం చేస్తున్నాం, ఇక్కడ నేను రిటర్న్ చేస్తున్నాం అండ్ రెండర్ చేస్తున్నాం. అండ్ రెండర్ చేసిన తర్వాత మనం ఈ రిక్వెస్ట్ పాస్ చేస్తున్నాం లాగిన్ డాట్ HTML పేజ్. ఓకే, ఎల్స్ ఎల్స్ ఏంటి, ఒకవేళ పోస్ట్ మెథడ్ ఉంటే సో సింపుల్గా మనం ఏం చేయాలి, 2 వేరియబుల్ తీసుకోవాలా, ఈమెయిల్ ఈక్వల్స్ టు సంథింగ్ అండ్ పాస్వర్డ్ ఈక్వల్స్ టు సంథింగ్. ఓకే, అండ్ ఈమెయిల్లో మనం ఏం చేసుకోవాలి, మనం ఏదైనా ఫీల్డ్ ఎంటర్ చేస్తున్నాం. సో అవి పోస్ట్ నుంచి రిక్వెస్ట్ డాట్ పోస్ట్, అండ్ ఇక్కడ మనం నేమ్ కూడా సేమ్ ఇచ్చిన నేను. ఓకే, సో ఈమెయిల్ అండ్ సేమ్ థింగ్ రిక్వెస్ట్ డాట్ పోస్ట్ అండ్ పాస్వర్డ్. ఓకే, అండ్ ఈ 2 తర్వాత మనం ఏం చేస్తున్నాం అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాచ్ చేసుకోవాలి. మ్యాచ్ చేయడానికి మాకు ఆల్రెడీ ఫంక్షన్ మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవాలి. ఓకే, సో ఆల్రెడీ ఒక కమెంట్ రాసిన టు చెక్ ఈమెయిల్ ఐడీస్ మ్యాచింగ్ ఆర్ నాట్. సో దానికోసం నేను ఒక స్టాటిక్ మెథడ్ క్రియేట్ చేస్తున్నా అండ్ సింపుల్ దీంట్లో ఒక నేమ్ అసైన్ చేస్తున్నా గెట్ ఈమెయిల్, అండ్ ఇక్కడ నుంచి ఏదైనా పారామీటర్ అంటే నేను ఒక ఈమెయిల్ పాస్ చేస్తాను. ఓకే, సో ఇవి ఏం చేస్తుంది అంటే ఒక ట్రై అండ్ బ్లాక్ లో నేను ఈ పర్టికులర్ కోడ్ నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. ఓకే, సో ట్రై ఏం చేస్తుంది అంటే ఒకవేళ మనం ఏదైనా రిటర్న్, ఇది ఏం చేస్తుంది, ఈమెయిల్ రిటర్న్ చేస్తుంది. ఏ ఈమెయిల్ కస్టమర్ నుంచి కస్టమర్ ఆబ్జెక్ట్స్ నుంచి గెట్ ఈమెయిల్, విచ్ ఈమెయిల్ మనం ఏదైనా ఈమెయిల్ ఇచ్చినా ఓకే ఆ ఈమెయిల్ ఇక్కడ నుంచి గెట్ చేస్తుంది. ఓకే, అండ్ ఒకవేళ లేకపోతే ఇది ఫాల్స్ ప్రింట్ చేస్తుంది. ఓకే, ఒకవేళ ఫాల్స్ ఉంటే మనం ఏం చేయొచ్చు, మనం ఏదైనా ఎగ్జిక్యూషన్ ఎర్రర్ మెసేజ్ పాస్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే చెక్ ఈమెయిల్ ఫౌండ్ నాట్. ఓకే, సో ఎట్లా చెక్ చేసుకోవాలి, ఫస్ట్ నేను ఒక వేరియబుల్ తీసుకుంటున్న యూజర్స్, అండ్ యూజర్స్ లో మన కస్టమర్ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం అండ్ కస్టమర్ డాట్ ఇక్కడ నేను ఆ ఈమెయిల్ క్రియేట్ చేసాను కదా గెట్ గెట్ ఈమెయిల్, అండ్ ఇక్కడ నేను ఆ ఈమెయిల్ పాస్ చేస్తున్నాం. ఓకే, మనం ఏదైనా ఈమెయిల్ ఉంది కదా ఈ ఈమెయిల్ ఇక్కడ పాస్ చేస్తున్నాం అండ్ ఆ ఈమెయిల్ నుంచి మనకు ఈమెయిల్ ఐడి వచ్చేస్తుంది. ఓకే, అండ్ ఈ ఈమెయిల్ తర్వాత మనం ఏం చేసుకోవాలి, ఇక్కడ కండిషన్ రాస్తున్నా ఇఫ్ ఎనీ ఈమెయిల్ ఈస్ ఫౌండ్ దెన్ వాట్ వీ హ్యావ్ టు డూ, వీ హ్యావ్ టు చెక్ ద పాస్వర్డ్. ఓకే, ఒక వేరియబుల్ తీసుకుంటున్నా, ఇక్కడ సింపుల్ గా రాస్తున్నా ఇఫ్ ఈమెయిల్ ఫౌండ్ చెక్ పాస్వర్డ్. ఓకే, సో పాస్వర్డ్ ఎట్లా ఫౌండ్ అవుట్ చేసుకోవాలి, సో పాస్వర్డ్ కోసం మనం ఆల్రెడీ హ్యాష్ పాస్వర్డ్ ఉంది. సో హ్యాష్ పాస్వర్డ్ కి మనం కన్వర్ట్ చేసుకోవాలా. సో కన్వర్జేషన్ కోసం మనకు ఇంకా చెక్ పాస్వర్డ్ ఒక ఫంక్షన్ ఉంది. ఓకే, సో చెక్ ఫంక్షన్, ఇది చెక్ పాస్వర్డ్ ఒక ఫంక్షన్ ఉంది. దీంట్లో మనకు 2 ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయాలి. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ మనం ఏదైనా పాస్వర్డ్ ఇచ్చినాం. ఓకే, సో మనం ఏం ఇస్తున్నాం, పాస్వర్డ్ ఇక్కడ మనం సేవ్ చేసిన కదా ఫ్రంట్ ఎండ్ నుంచి అదే పాస్వర్డ్ మనం పాస్ చేయాలి. పాస్వర్డ్ పాస్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే ఇక్కడ ఇంకోడెడ్ పాస్వర్డ్ మనకి ఇంక్రిప్టెడ్ ఫార్మాట్ లో ఏముంది అది మనకు యూజర్ నుంచి వచ్చేస్తుంది. ఓకే, సో ఇక్కడ యూజర్ డాట్ ఈమెయిల్ యూజర్ డాట్ పాస్వర్డ్, సో ఇక్కడ యూజర్స్ డాట్ పాస్వర్డ్ ఇది వచ్చేస్తుంది. ఓకే, ఒకవేళ పాస్వర్డ్ కూడా కరెక్ట్ ఉంది. ఓకే, ఇఫ్ పాస్వర్డ్ ఫౌండ్ దెన్ ఏం చేయాలి, ఓకే ఇక్కడ సేమ్ ఇఫ్ చెక్. ఓకే, ఇఫ్ అంటే మనం పాస్వర్డ్ కూడా కరెక్ట్ ఉంది. సో సింపుల్ గా నేను ఒక రిటర్న్ చేస్తున్నా అండ్ ఇక్కడ రెండో చేస్తే డైరెక్ట్ రీడైరెక్ట్ చేసేస్తాను, రీడైరెక్ట్ టు ద హోమ్ పేజ్. ఓకే, అండ్ ఇక్కడ హోమ్ పేజ్ కి నేను రీడైరెక్ట్ చేస్తున్నా అండ్ నెక్స్ట్ ఏంటంటే ఎల్స్, ఒకవేళ చెక్ లేకపోతే అంటే పాస్వర్డ్ నాట్ ఫౌండ్, సో అప్పుడు మనం ఒక ఎర్రర్ మెసేజ్ డిస్ప్లే చేయాలి. సో ఎర్రర్ మెసేజ్ ఎక్కడైనా క్రియేట్ చేయొచ్చు నేను. ఓకే, సింపుల్ గా ఇక్కడనే ఒక ఎర్రర్ మెసేజ్ క్రియేట్ చేస్తున్నాం, ఎర్రర్ మెసేజ్ ఈక్వల్స్ టు సంథింగ్, అండ్ ఇక్కడ యాజ్ ఆఫ్ నౌ జస్ట్ నన్ను స్టోర్ చేస్తున్నా అండ్ ఇక్కడ ఇది అప్డేట్ చేసేస్తాం. ఓకే, ఎల్స్ లో
error message equals to, okay, password is incorrect. Spelling, okay, password is incorrect. Okay, spelling మీరు చెక్ చేసుకోండి. ఓకే, password is incorrect. ఓకే, అండ్ ఇది ఎక్కడ డిస్ప్లే చేయాలి? ఇది రిటర్న్, ఇది రెండర్, ఇది కూడా రిటర్న్ చేయాలి కదా. సో ఇక్కడ కూడా రిటర్న్, అండ్ మనం ఈ ఎర్రర్ మెసేజ్ పాస్ చేయాలి కదా. సో మెసేజ్ కోసం మెసేజ్, అండ్ ఇక్కడ డిక్షనరీ క్రియేట్ చేయాలి, నేమ్ అసైన్ చేసుకున్న ఎర్రర్, అండ్ సేమ్ థింగ్ ఎర్రర్ మెసేజ్ పాస్ చేయాలి ఇక్కడ, అండ్ రిటర్న్ రెండర్, అండ్ ఇక్కడ రిక్వెస్ట్ కామా పేజ్ నేమ్ లాగిన్ డాట్ HTML, అండ్ ఇక్కడ కూడా మనకు ఎర్రర్ మెసేజ్ పాస్ చేస్తున్నాం. ఓకే, సేమ్ థింగ్ మనం ఒకవేళ ఇఫ్ యూజర్ ఇస్ నాట్ ఫౌండ్, సో ఇక్కడ కూడా మనం రెండర్ చేయాలి. దానికోసం కూడా మనం ఒక ఎర్రర్ మెసేజ్ క్రియేట్ చేసుకోవాలి. ఓకే, అండ్ ఇండెంటేషన్ మనం ఫాలో చేయాలి కాపీ పేస్ట్ చేస్తే కూడా. ఇక్కడ ఈమెయిల్ ఇస్ ఇన్కరెక్ట్, ఈమెయిల్ ఇస్ ఇన్కరెక్ట్. ఓకే, అండ్ సేమ్ థింగ్ ఈ మెసేజ్ మనం పాస్ చేస్తున్నాం, అండ్ దట్స్ ఇట్. ఇంకా ఏదైనా ఉన్నాయి? లేవు, రైట్? దట్స్ ఇట్. ఓకే, అండ్ ఈ ఎర్రర్ మెసేజెస్ మనం ఏం చేయాలి? ఫ్రంట్ ఎండ్ లో పాస్ చేయాలి. ఈ ఫ్రంట్ ఎండ్ అంటే లాగిన్ డాట్ HTML. సో మనం ఆల్రెడీ సైన్ అప్ లో మనం అవి ఎర్రర్స్ క్రియేట్ చేసినాం కదా. సో ఎట్లయినా మనం సేమ్ నేమ్ ఇస్తున్నాం. సో అది కాపీ పేస్ట్ చేస్తున్నానే, ఇక్కడ ఆల్రెడీ ఇచ్చిన ఇఫ్ ఎర్రర్ ఇస్ ఫౌండ్. ఓకే, సేమ్ థింగ్ ఇది కాపీ చేస్తున్నాను. కాపీ చేసిన తర్వాత ఇది లాగిన్ తర్వాత ఇది పాస్ చేస్తున్నాను. ఎక్కడైనా పాస్ చేయొచ్చు, అట్లా ఏం లేదు. లాగిన్ తర్వాతనే పాస్ చేస్తున్నాను. సింపుల్గా ఇక్కడ మనం ఎండ్ ఇఫ్ పాస్ చేయాలి. ఓకే, ఓకే, సో లెట్స్ సేవ్ దిస్. సేవ్ చేసిన తర్వాత ఒకవేళ మళ్ళీ చేసుకుంటా సైన్ అప్ లాగిన్. ఓకే, అండ్ ఇక్కడ రాంగ్ ఈమెయిల్ ఐడి ఇస్తున్నాం. రాంగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సంథింగ్ sachin@gmail.com. ఓకే, అండ్ పాస్వర్డ్ ఏదో పాస్వర్డ్ ఇస్తున్నాను, నేను లాగిన్ క్లిక్ చేస్తున్నాం. సో ఈమెయిల్ ఇది ఇన్కరెక్ట్, ప్రాపర్గా మనకు వస్తుంది. ఓకే, అండ్ ఒకవేళ కరెక్ట్ ఎంటర్ చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ uzi@gmail.com, పాస్వర్డ్ ఏదైనా రాంగ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాం, అండ్ లాగిన్ క్లిక్ చేస్తున్నా ఇక్కడ. సో పాస్వర్డ్ ఇది ఇన్కరెక్ట్, ప్రాపర్గా వన్ చేస్తుంది. అండ్ ఒకవేళ మనం కరెక్ట్గా ఎంటర్ చేస్తే uzi@gmail.com అండ్ పాస్వర్డ్ 123456. ఓకే, కరెక్ట్ ఎంటర్ చేసిన కదా. ఓకే, సో లాగిన్ క్లిక్ చేస్తున్నాం, అండ్ హోమ్ పేజ్ రీడైరెక్ట్ అయితే మనం సక్సెస్ఫుల్. ఓకే, సో ఎట్లయినా మనం సేమ్ థింగ్ లాగిన్ కి కూడా బ్యాక్ ఎండ్ కంప్లీట్ చేసినాం. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేస్తున్నాం అంటే క్లాస్ బేస్డ్ వ్యూ మనం క్రియేట్ చేస్తున్నాం, అండ్ ఇంకా ఏంటంటే మొత్తం కోడ్ కొంచెం రీడిజైన్ చేస్తున్నాం. ఓకే, రీడిజైనింగ్ అంటే ఏంటి అంటే రియల్ టైంలో మనకు ఏదైనా వ్యూస్ ఉంది. సో సైన్ అప్ కోసం ఒక సపరేట్ అయిపోయింది, హోమ్ కోసం ఒక సపరేట్ అయిపోయింది. సో నేను చేస్తా అంటే నెక్స్ట్ వీడియోలో ఒక సపరేట్ వీడియో, సపరేట్ ఫైల్స్ క్రియేట్ చేస్తుంటా. లైక్ ఇది హోమ్ ఫంక్షన్ కోసం ఒక సపరేట్ ఫైల్ డాట్ వ్యూస్ ఫైల్, అండ్ సైన్ అప్ కోసం ఒక సపరేట్ వ్యూ ఫైల్, లాగిన్ కోసం సపరేట్ వ్యూ ఫైల్స్, అండ్ సేమ్ థింగ్ మనం ఇక్కడ చూడండి customer.py, category.py, ఇవి కూడా ఒక సపరేట్, ఇవి ఆల్రెడీ సపరేట్ ఫైల్స్ ఉన్నాయి, కానీ ఈ ఫైల్స్ అండ్ సపరేట్ ఫోల్డర్లో అటాచ్, అంటే ఇది ఒక ప్యాకేజ్ క్రియేట్ చేసేస్తాం. ఓకే, మోడల్ సపరేట్ ప్యాకేజ్, అండ్ వ్యూస్ కోసం ఒక. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఏదైనా డౌట్ ఉంటే, క్వశ్చన్స్ ఉంటే కమెంట్ చేయండి, అండ్ ఈ వీడియోస్ అన్ని స్టూడెంట్స్కి షేర్ చేయండి.